తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణన రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టిన ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించింది. నివేదికపై కమిటీ సభ్యులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి చర్చిస్తున్నారు. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశమై కులగణన రిపోర్టుకు ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన నివేదికను ప్రభుత్వం ఆమోదించనుంది. కులగణన నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో కులగణన నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కులగణన సర్వేలో తెలంగాణలో బీసీల జనాభా 55%గా ఉందని లెక్క తేలింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కులగణన సంబంధించి రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ కూడా కొద్దిసేపటి క్రితమే చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టినట్టు ప్లానింగ్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను సమర్పించారు. అయితే ఈ నివేదికపై కమిటీ సభ్యులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి కూడా చర్చిస్తున్నారు. సో సేపటి క్రితమే ఈ సమావేశం కూడా సెక్రటరీలో కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ నెల 5న తెలంగాణ కులగణన రిపోర్ట్ కూడా ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అనంతరం తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన నివేదికను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి దీనిపై కూడా నిర్ణయం తీసుకుని బిల్లు ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. అయితే కులగణన ప్రకారం తెలంగాణలో బీసీల జనాభా 50% ఉన్నట్టుగా కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ప్లానింగ్ కమిషన్. అయితే ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలని ప్రధాన డిమాండ్ ఉంది. ఇప్పటికే ఇటు బీసీ డిక్లరేషన్ అంటే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కూడా ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సమగ్ర ఇంటికి కుటుంబ సర్వే, కుల సర్వే కూడా నిర్వహించారు దాదాపు 1.5 month క్రితం. ఈ నేపథ్యంలో ఆ పూర్తి రిపోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీ కూడా అందజేసింది. మరి ఈ నేపథ్యంలోనే దాదాపు 50% తెలంగాణలో బీసీల జనాభా ఉన్నట్టు కూడా లెక్కలు కూడా తెలిచారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైనే కొద్దిసేపటి క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నివేదిక కూడా పై కూడా చర్చిస్తున్నారు. మరి కుల నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించనుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీసీలకు 40% ఇస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరి బీసీ డిక్లరేషన్ లో భాగంగా మరి దీంతో కులగణన నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ సర్కార్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి త్వరలోనే ఇటు అంటే ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించిన తర్వాత కేబినెట్ కూడా అప్రూవ్ ఇచ్చిన తర్వాత అదే రోజు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు కూడా పెట్టిన తర్వాత బిల్లును కూడా సభ్యుల ముందు పెట్టి చర్చిస్తారు. చర్చించిన తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి కానీ దానిపై కూడా చర్చించిన తర్వాత మరి దానికి బిల్లుకు ఆమోదం కూడా తెలిపిన తర్వాత మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే రేపు ఇటు శాసన మండలి, టీచర్స్, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అవుతుంది. మరి ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే శాసన మండలి, గ్రాడ్యుయేషన్, టీచర్స్ 3 స్థానాలకు కూడా జరగనున్నాయి కాబట్టి మరి మార్చి 3 లోపు అయిపోతుంది దీనికి సంబంధించిన ఎన్నిక కూడా. ఇది అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా గుర్తును కూడా ఇప్పటికే సిద్ధం చేశారు కాబట్టి మరి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. మరి కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా మంత్రిమండలి కూడా ఆమోదం తెలుపుతుంది. మరి బీసీ కులగణకు సంబంధించి కూడా ఆమోదం తెలిపిన తర్వాత ప్రత్యేక సమావేశాల అనంతరం కూడా అది బిల్లుగా రూపొందన చెందిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% మరి కోటా సంబంధించి బీసీకి సంబంధించి కోటా ఇస్తారా లేదా అనేపై కూడా చర్చిస్తారు. మరి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని కూడా బీసీ సంఘాల నేతలు కూడా ప్రశ్నించారు. మరి బీసీలు ఎంత వాళ్ళ తమ కోట ఎంతో మాకు కూడా అన్ని స్థానాలు రావాలని కూడా కోరుతున్నారు. మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటిస్తే మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి స్థానాలు కూడా పెరుగుతాయి, బీసీలకు కూడా రాజ్యాధికారం దక్కుతుందని కూడా భావిస్తున్నారు మరి బీసీ సంఘాల నేతలు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఇది మాత్రం కొంతవరకు తెలంగాణలో బీసీ జనాభాకు మాత్రం ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో బీసీల జనాభా ఇప్పటి వరకైతే 50% ఉన్నట్టుగా మరి ప్లానింగ్ కమిషన్ కూడా రిపోర్ట్ లో కూడా అందింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించారన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీసింగ్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్ లో కూడా ఈ కులగణన సర్వేపై కూడా మీటింగ్ కూడా ఏర్పరిచారు. మరి కాసేపట్లోనే కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన నివేదిక సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ప్రెస్ ముందు కూడా పెట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తారు. మరి తెలంగాణలో 50 రోజుల పాటు కూడా 1,03,889 మంది సర్వే కూడా చేశారు. దాదాపు 96.9% కుటుంబ సర్వేలో కూడా పాల్గొన్నారు. కాబట్టి దాదాపు 3,50,00,000 మంది కూడా సర్వేలో పాల్గొన్నారు. మరి 3.1% కూడా సర్వేలో పాల్గొన్నట్టుగా గుర్తించారు. మరి మొత్తానికైతే దాదాపు 96% పైగా ఈ యొక్క బీసీ కులగణన సర్వే కూడా పూర్తయిన నేపథ్యంలో మరి కులగణనపై కూడా వేసిన సబ్ కమిటీ కూడా మరి ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను బేస్ చేసుకుని మరి సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన అధికారుల నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపై కూడా మరి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మరి కాసేపట్లోనే అంటే సాయంత్రం 4 గంటలకు కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా దీనికి సంబంధించి కూడా ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మరి బీసీల జనాభా ఎంత ఉంది 50% ఉన్నట్టుగా చెప్పారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా పూర్తి సంబంధించిన నివేదికను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాంతో పాటు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన మంత్రులు కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్తారు. మరి త్వరలోనే అంటే ఈ నెల 5న మంత్రి మండలి ఆమోదించిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల అనంతరం మరి బీసీ సంబంధించిన రిజర్వేషన్ల పెంపు కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా అందిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి కూడా అంటే బీసీ కులగణకు సంబంధించి కూడా రిపోర్ట్స్ అన్ని కూడా బహిర్గతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.